వింటే రామాయణం వినాలి లేదా చదివితే మహాపురాణమైన మహాభారతమే చదవాలి అంటారు కదా. ఎన్నిసార్లు చూసినా, ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని వెబ్ సిరీస్ వచ్చినా కానీ మహాభారతానికి, రామాయణానికి ఉన్న ఆ గొప్పతనాన్ని ఎవరు తగ్గించలేరు. నెట్ఫ్లిక్స్ మరి లేటెస్ట్గా కురుక్షేత్ర అని చెప్పేసి పాండవుల వనవాసం అయిపోయినప్పటి నుంచి దాని తర్వాత జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం బేసిస్గా ఒక వెబ్ సిరీస్ తీస్తుంది. ఇది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు వదిలేశారు. విజువల్స్ పరంగా యానిమేషన్ కూడా సూపర్గా ఉంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన యానిమేషన్ పరంగా మహావతార నరసింహ ఎంత వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిందో అదేవిధంగా నెట్ఫ్లిక్స్ వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ వెబ్ సిరీస్ని తీస్తున్నారు. ఇది ఓన్లీ కురుక్షేత్రంలో జరిగిన యుద్ధాలు, రణనీతులు, అలాగే ఎంతమంది ఎవరిని ఎంత మోసం చేసి ఎలా చంపారు అనేది, ఏ విధంగా భీష్మ పితామహం మొత్తం అంతా కురుక్షేత్రాన్ని అంతా ఒంటి చేత్తో ఎత్తినప్పుడు ఏ విధంగా కృష్ణుడు అర్జున్ని కాపాడటానికి చక్రం పట్టుకున్నాడో, అలాగే అశ్వత్థామ వీళ్ళంతా ఎలా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్ళి అందరినీ చంపడానికి ట్రై చేశాడో, అలాగే దుష్ట చతుష్టయం అంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఏ విధంగా అభిమన్యుని పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టు చేసి చనిపోయేలా చేస్తారు, ఏ విధంగా పాండవులను శ్రీకృష్ణుడు సారథ్యం వహించి మొత్తం అందరి కురుక్షేత్రాన్ని ఒక చేత్తో తిరగదిప్పాడో, ఏ విధంగా శకుని తన పై ఎత్తులు చేసి మాయా యూధం చేసి దాని తర్వాత దుర్యోధనికి పట్టం కట్టాలని చెప్పేసి మొత్తం అన్ని ఎత్తులు పన్ని చివరికి కురుక్షేత్రంలో ఎలా చనిపోయాడు, దుర్యోధనుడు ఎలా చనిపోయాడు, చివరకు అయిన వాళ్ళనే చంపాల్సిన పొజిషన్ వచ్చినప్పుడు అర్జునుడు ఏ విధంగా నేను చంపలేను అని చెబితే గీతోపదేశం చేసి శ్రీకృష్ణుడు ఏ విధంగా అందరికీ జ్ఞానోదయం చేర్పించాడో, విశ్వరూపం ఎలా చూపించాడో, ఇవన్నీ మనకు ఈ వెబ్ సిరీస్లో చూస్తాయి. నేనేం ప్రత్యేకంగా చెప్పేదేం లేదు, కానీ వెబ్ సిరీస్లో మొత్తం అన్నీ ఉంటాయి. కాకపోతే విజువలైజ్ పరంగా చాలా బాగున్నాయి. ఇది ట్రైలర్లో వాయిస్ పరంగా అన్నీ చెప్పడానికైతే ఆ విరాట్ రూపం చూపించినప్పుడు మటుకు లైవ్ యాక్షన్గా మామూలుగా ఒరిజినల్గా తీస్తే ఎలా ఉంటుందో అంత గ్రేస్ఫుల్గా ఉంది, బాగుంది. అర్జునుడు ఏమీ తెలియదు, నాకు జ్ఞానం బోధించు అని చెప్పినప్పుడు ఆ డైలాగులు వచ్చినప్పుడు అంత విజువల్స్గా చాలా బాగున్నాయి. మరి అంత ఏం తీసేసేటట్టుగా లేదు. నెట్ఫ్లిక్స్ చాలా బడ్జెట్ పెంచి సొంత సినిమాలే తీయడంతో ఇంకా ఎక్కువ హై బడ్జెట్గా తీస్తున్నట్టుంది. ఇది ఓన్లీ ఒక సిరీస్తోనే ఎండ్ అవుతుందా లేదంటే ఇంకా ఇంకా అనేది చూద్దాం. వెబ్ సిరీస్లో హిందీ మొత్తం 6 లాంగ్వేజ్లు ఏమో రిలీజ్ అవుతుంది. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, స్పానిష్ ఇంకా ఏంటివో చెప్పారు. మొత్తం 7-8 భాషల్లో పైగానే రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 10వ తేదీన వస్తుంది. మహాభారతం గురించి అందరూ తెలిసినా కానీ ఎంతమంది ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ అవే అదే కథనాలు మొత్తం అన్నీ ఒకరికి నచ్చినట్టు ఒకరికి వినూత్నంగా చూపిస్తూ ఉంటారు. అజయ్ దేవగన్, సన్నీ డియోల్ చేసిన మహాభారత్, అమితాబ్ బచ్చన్ గారు చేసిన మహాభారత్ కొద్దిగా అంత అనుకున్నంత సక్సెస్ కాలేదు హిందీలో. కానీ ఈ వెబ్ సిరీస్ ఒకవేళ సక్సెస్ అయితే గాన మహావతార్ తర్వాత ద బిగ్గెస్ట్ యానిమేషన్ క్రియేట్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యానిమేషన్తో లైవ్ యాక్షన్ సినిమాలకు కొద్దిగా లిమిటేషన్స్ ఉంటాయి, యాక్టర్స్ కానీ ఎవరైనా సరే. దీనికి ఆ లిమిటేషన్ దాటేసి తీస్తారు. ఎందుకంటే క్యారెక్టర్లు ఓన్లీ గ్రాఫిక్స్ వల్ల వాటి వల్ల తీస్తారు కాబట్టి చూద్దాం ఇది ఎంతవరకు అందరినీ ఆకట్టుకుంటుందో. చూడ్డానికి మటుకైతే ఆసక్తికరంగా ఉంది. అందరూ చేసిన ఆ విజువల్స్ కానీ, ఆ చూపించే ఆ మ్యూజిక్ కానీ బాగున్నాయి.